హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మీకు మన అబ్స్టాక్స్ యాప్లో ఫండ్స్ని అంటే మనీని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాం ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు మీ అబ్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అబ్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అందులో కింద చూడండి ఫ్రెండ్స్, ఫండ్స్ అని కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ కనబడుతుంది కదా. అమౌంట్ ఏమంటే ఈరోజు మార్నింగే నేను కొన్ని షేర్స్ అమ్మాను, దాని ద్వారా వచ్చిన అమౌంట్ ఇది. మనం యాడ్ చేసిన అమౌంట్ అంతా ఇక్కడే కనబడుతుంది మనకు. ఇప్పుడు మనం ఫండ్స్ని యాడ్ చేయాలంటే కింద చూడండి ఫ్రెండ్స్, కింద రైట్ సైడ్ యాడ్ ఫండ్స్ అని కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయండి. తర్వాత పైన చూడండి ఫ్రెండ్స్, హౌ మచ్ వుడ్ యూ లైక్ టు యాడ్ అని చూడండి ఫ్రెండ్స్. అక్కడ టచ్ చేసి మీరు ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారు ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలి కాబట్టి నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మినిమం 100 ఫ్రెండ్స్, అంతకంటే కింద మీరు యాడ్ చేయలేరు. మినిమం 100 రూపీస్ పైన మీరు యాడ్ చేసుకోవాలి. అక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చూడండి ఫ్రెండ్స్. స్మార్ట్ ట్రాన్స్ఫర్ ఉంది, జీపే ఉంది, యూపీఐ ఉంది, నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అని ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను జీపే ఈజీగా ఉంటుంది కాబట్టి జీపేని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, కంటిన్యూ మీద క్లిక్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నా మొబైల్లో జీపే ఉంది కాబట్టి డైరెక్ట్గా అది జీపే యాప్లో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సెక్యూరిటీ రీజన్స్ కోసం జీపే స్క్రీన్ రికార్డ్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇది మీకు బ్లాంక్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసేయండి, మరి ప్రొసీడ్ టు పే. మరి మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మరి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది బ్లాంక్ స్క్రీన్లో ఎందుకు కనబడుతుందంటే జీపే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ని యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు. అందుకని మీకు బ్లాంక్ స్క్రీన్గా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, పేమెంట్ అయిపోయింది. స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చింది. నా అమౌంట్ 100 రూపీస్ డెబిట్ అయినట్టుగా మెసేజ్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు మెసేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, నా అమౌంట్ 100 రూపీస్ పెరిగింది. అంటే 100 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లోంచి మా అబ్స్టాక్స్ అకౌంట్లోకి యాడ్ అయింది. ఈ ప్రొసీజర్తో ఈజీగా మీరు మీ అబ్స్టాక్స్ అకౌంట్లోకి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు నచ్చిన షేర్స్ని కొనుక్కోవచ్చు. అండ్ లాస్ట్లో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి చేరుతుంది, ఎక్కువ మంది ఈ వీడియోని చూసి నాలెడ్జ్ని పెంచుకోగలరు ఫ్రెండ్స్. ఇంకా మా ఎంకరేజ్మెంట్ కోసం దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము ఇలాంటి వీడియోస్ చాలా చేయగలం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈ వీడియోలో మేము మీకు మన అబ్స్టాక్స్లో షేర్స్ ఎలా కొనాలి అనేది చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంకా అబ్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా, రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇచ్చి మీరు డైరెక్ట్గా అబ్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంటే ముందు మీరు చూడాల్సింది ఏమంటే ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఫండ్స్ యాడ్ చేసుకుంటేనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేయగలరు ఫ్రెండ్స్. ఆ ఫండ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో తీసాం ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చాం మేము. ఫస్ట్ దాన్ని చూసి తర్వాత దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా టాపిక్కి వస్తే మనం షేర్స్ కొనాలంటే ఫస్ట్ అబ్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ బాటంలో వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద టచ్ చేశారంటే మీకు ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కనపడతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కొనాలనుకున్న షేర్ ఈ లిస్ట్లో లేకపోతే చూడండి ఫ్రెండ్స్, పైన రైట్ సైడ్ టాప్లో ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఏ షేర్ కొనాలనుకుంటున్నారు దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలరీస్ కొడుతున్నాను ఫ్రెండ్స్. కళ్యాణ్ జ్యువెలరీస్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం టైప్ చేయగానే కళ్యాణ్ జ్యువెలరీస్ ఎన్ఎస్సి వచ్చేసింది, బిఎస్సి వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఎన్ఎస్సిలో కొనాలనుకుంటే ఎన్ఎస్సి పక్కన ఉన్న యాడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బిఎస్సిలో కొనాలనుకుంటే బిఎస్సి పక్కన ఉన్న యాడ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వెనక్కి వచ్చారంటే చూడండి ఫ్రెండ్స్, పైన టాప్లోనే కనపడుతుంది కళ్యాణ్ జ్యువెలరీస్ వాళ్ళ 2 ఎన్ఎస్సి, బిఎస్సి 2 కనపడుతున్నాయి. ఇక్కడ మీరు దేంట్లో కొనాలనుకుంటున్నారు? నేను ఎన్ఎస్సిలో కొనాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇస్తున్నాను. మీరు దేంట్లో కొనాలనుకుంటే దాన్ని మీరు టచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎన్ఎస్సిలో కొనాలనుకుంటున్నాను, అందుకని దాని మీద టచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేయగానే కళ్యాణ్ జ్యువెలరీస్ వల్ల
గ్రాఫ్ అంతా ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఆప్షన్స్ కావాలంటే కింద 1 డే గ్రాఫ్ ఎలా ఉంది, 5 డేస్ గ్రాఫ్ ఎలా ఉంది, 1 మంత్ గ్రాఫ్ ఎలా ఉంది కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత కింద ఈ గ్రీన్ కలర్లో బై ఉంది కదా ఫ్రెండ్స్, బై మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో ప్రోడక్ట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. అందులో దాన్ని మీరు టచ్ చేశారంటే 2 ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్ మీకు. డెలివరీ ఒకటి, ఇంట్రాడే ఒకటి. డెలివరీ అంటే మీరు ఇప్పుడు కొని మీకు ఇష్టం వచ్చినప్పుడు అమ్మేసేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత కింద ఇంట్రాడే అంటే అర్థం ఏంటంటే ఈరోజు కొని ఈరోజు అమ్మేయడం. ఈ రెండింటిలో మీకు ఏది అనుకూలం ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డెలివరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత క్వాంటిటీ ఫ్రెండ్స్, మీకు ఎన్ని షేర్లు కొనాలనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కొనాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. 100 కొనుక్కొని కింద చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ ఎంత అవుతుంది, మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది కింద డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆర్డర్ టైప్ ఉంటుంది. ఆర్డర్ టైప్ మీద క్లిక్ ఇవ్వగానే 4 ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్ మీకు. ఆ 4 ఆప్షన్స్లో కింద 2 చూసుకోండి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ మార్కెట్, స్టాప్ లాస్ లిమిట్. ఈ 2 ఆప్షన్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ప్రస్తుతానికి లిమిట్, మార్కెట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మార్కెట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇప్పుడు మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది ఆ వాల్యూకి కొనడం ఫ్రెండ్స్. తర్వాత లిమిట్ ఆర్డర్ అంటే చూడండి ఫ్రెండ్స్, లిమిట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ప్రైస్ కనబడుతుంది ఫ్రెండ్స్. ప్రైస్ అంటే లిమిట్ ఆర్డర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బార్గెయిన్ చేయడం. ఇంత రేట్కి అయితే నేను కొంటాను లేదంటే కొనను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 84.95 కదా ఫ్రెండ్స్, 84 పెట్టానంటే దాని వాల్యూ ఎప్పుడైతే 84కి వస్తుందో ఆటోమేటిక్గా మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది కొనేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఆర్డర్ కాంప్లెక్సిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం దాన్ని సింపుల్లోనే పెట్టుకోండి, మిగతా దాని జోలికి వెళ్ళకండి. తర్వాత వ్యాలిడిటీ ఎప్పుడు డేలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత కింద రివ్యూ ఆర్డర్. తర్వాత ఫ్రెండ్స్ రివ్యూలో మీ క్వాంటిటీ, మీ డీటెయిల్స్ అని వస్తాయి ఫ్రెండ్స్. క్వాంటిటీ ఎంత 100 పెట్టాము, ఆర్డర్ టైప్ మార్కెట్ పెట్టాము, పొజిషన్ డెలివరీ పెట్టాము, వ్యాలిడిటీ డే పెట్టాము. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని కింద బై ఉంది కదా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో, దాని మీద టచ్ చేశారంటే ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు వెంటనే ఫ్రెండ్స్ వితిన్ సెకండ్స్లో మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, కొన్నిసార్లు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంత అసలు ఫ్రెండ్స్. ఫైనల్గా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మంది చేయడం కోసం మీ లైక్స్ చాలా అవసరమవుతాయి ఫ్రెండ్స్. మీ ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి అది చేరడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి. తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకా మేము చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలం. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈ వీడియోలో అప్స్టాక్స్ యాప్లో మన షేర్స్ని ఎలా అమ్మాలి అనేది చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మా వీడియోస్ని డైరెక్ట్గా నోటిఫికేషన్లో పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్తే అప్స్టాక్స్లో మనం ఆల్రెడీ కొన్న స్టాక్స్ని అమ్మడానికి ఫస్ట్ మీరు మీ అప్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, అందులో కింద చూడండి ఫ్రెండ్స్, కింద సెంటర్లో పోర్ట్ఫోలియో ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, టచ్ చేయగానే నేను కొన్న షేర్స్ అన్నీ డిస్ప్లే అయ్యాయి. అందులో చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి నాకు లాభాలు ఇచ్చిన షేర్స్ ఫ్రెండ్స్. రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ నాకు నష్టాలు ఇచ్చిన షేర్స్. ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సుజలాన్ ఉంది కదా, సుజలాన్ నేను 2 వీక్స్ బ్యాక్ కొన్నాను ఫ్రెండ్స్. 7.24 రూపీస్ కొన్నాను పర్ షేర్. దాన్ని నేను అమ్మాలనుకుంటున్నాను. దాని మీద టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి టచ్ చేయగానే కింద బై, సేల్ ఉన్న 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా మీకు. సేల్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన వెంటనే మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీలో అమ్మాలనుకుంటున్నారా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పిఎస్సీలో అమ్మాలనుకుంటున్నారా అని 2 ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్ మీకు. మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎన్ఎస్సీ మీద టచ్ చేస్తున్నాను. తర్వాత మరి ఇక్కడ క్వాంటిటీ ఫ్రెండ్స్, మీరు ఎన్ని అమ్మాలనుకుంటున్నారో ఇక్కడ అడుగుతుంది. మీరు ఎన్ని అమ్మాలనుకుంటే అక్కడ అన్నీ టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను 200 ఉంటే 200 అమ్మాలనుకుంటున్నాను, అందుకని 200 టైప్ చేశాను. మళ్ళీ కింద చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ టైప్ ఉంటుంది. సేమ్ కొనేటప్పుడు మనం ఎలాంటి ఆప్షన్స్ ఇస్తామో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ అమ్మేటప్పుడు కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. మార్కెట్ ఆర్డర్ పెట్టారంటే ఇక్కడ మార్కెట్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రజెంట్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూకి అది దాన్ని అమ్మేస్తుంది ఫ్రెండ్స్. లేదు మాకు ఒక సర్టెన్ అమౌంట్కి అది రీచ్ అయిన తర్వాత అమ్మాలి అనుకుంటే లిమిట్ క్లిక్ చేశారంటే ఫ్రెండ్స్, లిమిట్ పెట్టారంటే మనం ఎంతకి అమ్మాలనుకుంటున్నాము దాన్ని కూడా ఎంటర్ చేశారంటే ఆ రేట్కి అది రాగానే దాన్ని అది అమ్మేస్తుంది ఫ్రెండ్స్. నేను మార్కెటే పెట్టుకోవాలనుకుంటున్నాను, మీకు ఏది అనుకూలం ఉంటే దాన్ని ఆప్షన్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ సింపుల్ పెట్టేసుకోండి, మళ్ళీ డే, తర్వాత మరి రివ్యూ ఆర్డర్. రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఎ పిన్. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్కి తర్వాత మీ మొబైల్కి ఒక టీపిన్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టీపిన్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, కంటిన్యూ టు
సిడిఎస్ఎల్ అని టచ్ చేయండి. లేదు మీకు ఇంకా పిన్ రాలేదు, మాకు ఇంకా దగ్గర టీ పిన్ లేదు అంటే ఫ్రెండ్స్ కింద ఐ డోంట్ హ్యావ్ ఎ పిన్ ఉంది కదా, కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ 3. కాపీ యువర్ బెనిఫిషియల్ ఓనర్ బీఓ ఐడి అని ఉంటుంది. ఆ పక్కన కాపీ సింబల్ ఉంది కదా, దాని మీద టచ్ చేశారంటే మీ డీమ్యాట్ అకౌంట్ కాపీ అవుతుంది. తర్వాత కింద జనరేట్ పిన్ ఆన్ సిడిఎస్ఎల్ అని టచ్ చేశారంటే అది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ డీమ్యాట్ అకౌంట్ని తర్వాత మీ పాన్ నంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ మీరు ఎంటర్ చేశారంటే మరి మీ టీ పిన్ మీ ఈమెయిల్ ఐడికి తర్వాత ఫోన్ నెంబర్కి వస్తుంది ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్రెడీ టీ పిన్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ టు సిడిఎస్ఎల్ మీద టచ్ చేస్తున్నాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ టీ పిన్ అనేది కదా, దాని మీద టచ్ చేసి మీ టీ పిన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మరి ఇక్కడ వెరిఫై. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చింది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మరి ఇక్కడ వెరిఫై. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ అప్రూవ్డ్, యూ కెన్ సేఫ్లీ క్లోజ్ దిస్ పేజ్ టు గో బ్యాక్ టు అప్స్టాక్స్ ప్రో అని ఉంది ఫ్రెండ్స్. దీన్ని క్లోజ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి ఇంటూ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేసింది. మరి ఇక్కడ సేల్. చూడండి ఫ్రెండ్స్, పైన కనపడుతుంది కదా సుజలాన్ అమ్మేసాను ఫ్రెండ్స్, అది సేల్ అయిపోయింది. నా అప్స్టాక్స్ అకౌంట్లో డబ్బులు పడతాయి. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో యొక్క కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, మేము అప్స్టాక్స్లో షేర్స్ అమ్మిన వెంటనే మాకు ఫండ్స్లోకి డబ్బులు రావట్లేదు, లేదంటే కొంచెం లేట్గా వస్తున్నాయి అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ని ఈ వీడియోలో మేము మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు ఇంకా అప్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇచ్చి మీరు డైరెక్ట్గా అప్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే దానికోసం ఫస్ట్ మీరు మీ అప్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మరి కింద ఫండ్స్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అవైలబుల్ టు ట్రేడ్, యూజ్డ్ ఫండ్స్, టోటల్ ఫండ్స్ అని కనబడుతుంది. పైన చూసారంటే మీకు ఇక్కడ లర్న్ మోర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఈ పేజ్ మీకు సపరేట్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఎ షేర్ ఫ్రమ్ యువర్ డిమాట్ హోల్డింగ్స్. డిమాట్ హోల్డింగ్స్ అంటే ఏంటంటే మీరు మీ షేర్స్ని కొంటారు కదా ఫ్రెండ్స్, కొన్న వెంటనే అది పోయి మీ డిమాట్ అకౌంట్లో పడవు ఫ్రెండ్స్. 2-3 డేస్ టైం పడుతుంది. ఆ 2-3 డేస్ T1 హోల్డింగ్స్ అనే హోల్డింగ్స్లో అవి ఉంటాయి. ఇప్పుడు కంప్లీట్గా మీ షేర్స్ డిమాట్ అకౌంట్లోకి సెటిల్ అయిన తర్వాత ఆ షేర్స్ని మీరు అమ్మారంటే చూడండి ఫ్రెండ్స్, పైన ఇచ్చారు 80% ఆఫ్ ది సేల్ అమౌంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది ట్రేడ్ ఆన్ ది సేమ్ డే. ద రిమైనింగ్ 20% విల్ బీ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఫ్రమ్ T+1 డే ఆన్వర్డ్స్. తర్వాత కింద 100% ఆఫ్ ది సేల్ అమౌంట్ విల్ బీ అవైలబుల్ ఫర్ విత్డ్రాల్ ఫ్రమ్ T+2 డేస్ అని ఉంది ఫ్రెండ్స్. దీనికి అర్థం ఏంటంటే మీరు డిమాట్ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ని అమ్మారంటే అమ్మిన వెంటనే మీకు వచ్చిన అమౌంట్లో 80% మీ ఫండ్స్లోకి వచ్చి పడుతుంది ఫ్రెండ్స్. మిగతా 20% నెక్స్ట్ డే ఫ్రెండ్స్, ఈరోజు అమ్మితే రేపు మిగతా 20% మీ ఫండ్స్లోకి వచ్చి పడతాయి. తర్వాత మళ్ళీ T+2 డేస్ ఫ్రెండ్స్, అంటే ఈరోజు అమ్మితే మర్నాడు 100% మీ అమ్మిన మొత్తం అమౌంట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత కిందకు వస్తే చూడండి ఫ్రెండ్స్, సెల్లింగ్ ఎ షేర్ ఫ్రమ్ యువర్ T1 హోల్డింగ్స్. ఇందాక చెప్పాను కదా, మీ డిమాట్ అకౌంట్లోకి అవి పడకముందు 2-3 డేస్ T1 హోల్డింగ్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి T1 హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ మీరు అమ్మారంటే కింద క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, నో ఫండ్స్ ఫ్రమ్ ది సేల్ ట్రాన్సాక్షన్ విల్ బీ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఆన్ ది సేమ్ డే. ఈరోజు మీరు మీ షేర్స్ అమ్మారంటే ఆ అమౌంట్ ₹1 కూడా వెంటనే మీ ఫండ్స్లోకి రాదు ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు అమ్మితే రేపు 100% మీరు ఎంతకైతే అమ్మారో ఆ మొత్తం అమౌంట్ మీ ఫండ్స్లోకి వచ్చి పడుతుంది. తర్వాత 100% ఆఫ్ ద టోటల్ సేల్ అమౌంట్ విల్ బీ అవైలబుల్ ఫర్ విత్డ్రాల్ ఫ్రమ్ T+2 డేస్. అంటే ఈరోజు మీరు అమ్మారంటే మర్నాడు మీ మొత్తం అమౌంట్ని మీరు అమ్మితే ఎంత వచ్చిందో అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసారంటే కింద ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ అప్స్టాక్స్ వాళ్ళు. దాన్ని ఒకసారి మీరు చూడండి, మీకు నీట్గా అర్థమైపోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికి చేయడం కోసమై ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
హాయ్ గైస్, ఈ వీడియోలో మేము మీకు మన అప్స్టాక్స్లో మన రెఫరల్ బోనస్ని మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు ఇంకా అప్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి మీరు డైరెక్ట్గా అప్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంక ఈరోజు టాపిక్లోకి వస్తే ఫస్ట్ మీ అప్స్టాక్స్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి ఫ్రెండ్స్, ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. మరి కింద యువర్ ఎర్నింగ్స్ అండ్ రెఫరల్స్ దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నారంటే చూడండి ఫ్రెండ్స్, పైన టోటల్ క్యాష్ ఎర్నడ్ అని ఉంటుంది, తర్వాత కింద విత్ డ్రాన్ అని ఉంటుంది, మరి పక్కన విత్ డ్రావబుల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. విత్ డ్రావబుల్లో ఎంత అమౌంట్ అయితే ఉందో ప్రస్తుతానికి మనం అంత అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టేక్అవుట్ ఉంది కదా, టేక్అవుట్ మీద టచ్ చేయండి. అమౌంట్ ఫ్రెండ్స్, మీరు ఎంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు. నేను మొత్తం 1000 ఉంది, 1000ని టైప్ చేస్తున్నాను. తర్వాత మరి కన్ఫర్మ్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెసేజ్ వచ్చింది కింద మనకి, యువర్ రిక్వెస్ట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ ₹1000 ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ది మనీ విల్ బీ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్ అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాం కదా, రిక్వెస్ట్ పెట్టిన రోజు నుంచి 3 వర్కింగ్ డేస్ ఫ్రెండ్స్. 3 వర్కింగ్ డేస్లో అది మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్, అప్స్టాక్స్లో అన్ని ఇలా ఆప్షన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా మనం మన పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ యొక్క వీడియోస్ అన్ని డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఎన్ని లైక్స్ ఉంటే అంతమందికి అది చేరుతుంది. దానికోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.